ఇప్పుడు మాట్లాడాలి మీరు. సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. మీకు సినిమాలో ఏం నచ్చింది? ఏ పాయింట్ నచ్చింది? బాగుంది బ్రో. తాండవం బాగుంటుంది లాస్ట్ లో అయితే. అసలు హైందవ చెప్పింది కరెక్ట్, నిజం మనం పాటించాలని చెప్పిండు. అది బాగా చెప్పిండు. ఆయన కొంచెం డిసప్పాయింటింగ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో స్టోరీ ఉంటుంది, దీంట్లో స్టోరీ లేదు. అది ఒక్కటే మిస్సింగ్ కానీ మిగతాది మొత్తం ర్యాంపు. అదేం గుర్తుంచుకోం మనం బాలయ్య వచ్చినప్పుడు. ఒడి అమ్మ బంటి అనిపిస్తుంది. సూపర్ ఉన్నది అన్న నిజంగా. ఫ్లాష్ బ్యాక్ లెక్క వస్తాడు, ఫ్లాష్ బ్యాక్ పోతాడు. నచ్చిన సీన్ ఏంటి? తాండవం బ్రో. లాస్ట్ శివుని తాండవం చేసినప్పుడు 15 నిమిషాలు అందరు భక్తితో మాట్లాడి లేడీస్ కి బాలకృష్ణ శివతాండం చాలా బాగుంది. చాలా బాగుంది. రుద్రతాండవం డైలాగ్స్ ఎలా ఉంది? డైరెక్ట్ చాలా బాగుంది. చాలా బాగుంది. షాట్ అది కూడా ఇంటర్వెల్ ఇలా ఉంది. సెకండ్ పార్ట్ ఇంకా సూపర్ అసలు. చాలా చాలా అనిపించింది. ఆ మనిషిని ఉల్టా తిప్పేసి నరదిష్టి ఆ సీన్ ఇంటర్వెల్ బ్యాంక్ లో వస్తుంది. సో చాలా చాలా బాగుంది. అది ఇక గూస్ బంప్స్ అనమాట. థియేటర్ మొత్తం లేచారు. మ్యూజిక్ మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేదంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. చాలా చాలా బాగుంది. డబుల్ యాక్షన్ కదా, ఎట్లా అనిపించింది? డబుల్ యాక్షన్ యాజ్ యూజువల్ చిన్న బాలకృష్ణ కొంచెం తక్కువ ఉంది రోలు, కానీ ఇక పెద్ద బాలకృష్ణ ఎంటర్ అవడంతో ఇక మొత్తం అంతా లేచిపోద్ది. సాంగ్స్ మొత్తం ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం సాంగ్స్ తోనే నడుస్తూ ఉంటది. మొత్తం ఇక ఫైట్స్ అంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోనే నడుస్తాం. ఫ్యాన్స్ పండగ ఫ్యాన్స్ పూనకాలేక ఫ్యాన్స్ అయితే కదా తగ్గే పని. సెంటిమెంట్ కొంచెం తక్కువగానే ఉన్నా సరే ఉన్న కాసేపు చాలా బాగా తీశాడు. అంటే ఎలివేషన్స్ మాత్రమే ఉన్నాయా, స్టోరీ కూడా ఉందా? ఎలివేషన్స్ ఉన్నాయి కానీ స్టోరీ కరెక్ట్గా చెప్పాలంటే స్టోరీ ఓకే, ఫైన్, యాక్సెప్టబుల్, అంటే కన్విన్సింగ్గా ఉంది. సో ఒక మాటలో ఏం చెప్తారు అఖండ 2 గురించి? చూసారు కదా అఖండ. అదే తాండవమే. తాండవం ఫ్యాన్స్ కి తాండవం, అందరికి ఉత్సవం. నచ్చింది ఇంటర్వెల్ సీన్ బాగుంటుందండి. ఇంటర్వెల్ సీన్ అంటే ఇప్పుడు బాలకృష్ణ చాలా బాగా చేశాడు దాంట్లో, అది నాకు నచ్చింది. రెండోది తల్లి మరణించిన తర్వాత సీన్లన్నీ బాగున్నాయి. ఎందుకంటే అది చైనా మీద యుద్ధం కానీ, అదే మనం సింధూర్ కానీ, ఆపరేషన్ సింధూర్ కానీ, అట్లా రెండు డైలాగులు ఉన్నాయి. అవి చాలా బాగున్నాయి. బాలయ్యని ఈ విధంగా ఎప్పుడైనా చూసారా ఇంతకుముందు? బాలయ్యని అంటే మనం అఖండ 1లో చూసాము, తర్వాత ఇప్పుడు అఖండ 2లో చూసాము. వాళ్ళ నాన్నగారు దక్షయజ్ఞం చేశారు. దక్షయజ్ఞం శివుడుగా చేశాడు. తర్వాత ఈయన అఘోరగా చేశాడు. అఘోర అంటే శివుడుగా చేశాడు, బాగా చేశాడు. స్టోరీ పరంగా ఏం చెప్తారు? స్టోరీ బాగుందా? స్టోరీ అంటే నేను టోటల్ 3.54 ఇస్తానండి. సాంగ్స్ గురించి ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ రెండేనండి. ఒకటి తల్లి మీద, తర్వాత మీకు తెలిసిన హీరోయిన్ తో ఒక సాంగ్ తెలిసిందే కదా, జాజికాయ అంటే అది హీరోయిన్ తో కదా, బాగానే ఉంటది, అందరికి నచ్చింది. నాకు నచ్చింది ఏంటంటే తల్లి సాంగ్ బాగా నచ్చిందండి. రేపు ఫ్యాన్స్ చూడబోతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఫ్యాన్స్ చూడొచ్చండి సినిమా. అది ఏంటంటే ఇది మాస్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఏం నచ్చింది? నచ్చిన సినిమాలో ఏం చెప్పాలి, స్టార్టింగ్ క్లైమాక్స్ లైక్ ఉంటుంది సినిమా. బ్లాక్ బస్టర్ సినిమా అయితే పేరు పెట్టేది. గెటప్ ఎట్లా అనిపించింది? గెటప్ ఎట్లా చెప్తాం, ఇక బాలయ్యకి మనం చెప్తాం. ఆయన ఏది అది సింపుల్ గా చేసినా సరే ఆయనకి సెట్ అయిపోతుంది. ఎవరికి సెట్ కాదు, మళ్ళీ ఆయనకి సెట్ అవుతుంది. మ్యూజిక్ పరంగా హైలైట్ అన్ని. ఇక నువ్వు పేరు పెట్టేది లేదు. ఇక అంటే మొత్తం ఎలివేషన్ షాట్లే ఉన్నాయా, స్టోరీ కూడా ఉందా? స్టోరీ ఉన్నది, అన్ని ఉన్నాయి. స్టోరీ ఉంటేనే కానీ సినిమా వెళ్ళేది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. అంటే డబుల్ యాక్షన్ అంటే బాలకృష్ణ. డబుల్ యాక్షన్ అంటే ఇక అన్ని సినిమాల లెక్క ఎక్కువ లేదు, ఇంట్లో కొద్దిగా ఉంది కానీ వేరేది సెకండ్ క్యారెక్టర్ అయితే బాగుంటది. మొత్తం శివుని గెటప్ ఉంటుంది ఇంట్లో అయితే. మీకు గూస్ బంప్స్ సీన్ అంటే ఏం చెప్తారు? అన్ని అలా పేరు పెట్టలేదు. నీకు ఇప్పుడు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క దేవుడు కనబడతాడు, ఇలా అన్ని రూపంలో గూస్ బంప్స్. జాజికాయ సాంగ్ బయట ఊపేసింది, అది సింపుల్ తీసేసి పక్కకి తీసేసండి. మొత్తం భక్తి నుంచి ఉన్నది, మొత్తం హిందూ నుంచి ఉన్నది. డైలాగ్స్ చెప్పరు, ఆయనకే సెట్ అవుతుంది, మనం చెప్పలేము దానికి. 1 man షో అనొచ్చా? 100% బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ఆయన కెరియర్ లో ఇదే హైలైట్ మూవీ అనుకో. ఇక సో ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? బాలయ్య ఫ్యాన్స్ రేపు చూడబోతున్నారు మూవీ. జై బాలయ్య. మీరు ఇక చెప్పే అసలు లేదు, రేపు చూడండి మీకు తెలుస్తుంది. ఇంకా ఎట్టుంటో చూడు, మామూలుగా ఉంటుంది అసలు. సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఓకే, అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఎంత ఇస్తారు? 10 రేటింగ్ అవుట్ ఆఫ్.